పునరుద్ధానం యొక్క 7 వరుసలు రెండవ భాగము. ఈ భాగంలో మనము పునరుద్ధానంలో ఉన్న మొదటి 5 వరుసలను గురించి వివరముగా తెలుసుకుందాము. ఈ 5 వరుసల్ని మొదటి పునరుద్ధానం అని పిలువబడుచున్నది. ఇక మొదటి వరుస మనము చూచినట్లయితే పునరుద్ధానం యొక్క మొదటి వరుస మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. వేద గ్రంథంలో కొన్ని వచనములు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఏమని సెలవిస్తున్నది అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20వ వాక్యం మనం చదువుకున్నట్లయితే ఆయన పాపము ఎరుగనివాడు అని వ్రాయబడి ఉన్నది. అదే విషయాన్ని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యంలో కూడా వ్రాయబడి ఉన్నది. ఆయన పాపము చేయలేదు అని 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఆయన యందు పాపం ఏమీ లేదని 1 యోహానుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఆయన పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడినై ఉండెనని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ఆయన పరీక్షింపబడి శోధింపబడి యథార్థవంతుడుగా కనబడినని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యంలో వివరంగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇంత పరిశుద్ధుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మన పాపముల నిమిత్తము మన దోషముల నిమిత్తము శ్రమపరచబడి సిలువ యందు ఆయన కొట్టబడి సిలువ మరణం చెంది ఆయన వాగ్దానం చేసిన రీతిగా పునరుద్ధానుడై 3వ దినమున లేచి ఉన్నాడు. కాబట్టి దీనినే పునరుద్ధానంలో మొదటి వరుసగా పిలువబడుచున్నది. పునరుద్ధానం యొక్క 2వ వరుసలో మహిమగల సంఘము కనబడుచున్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 23వ వాక్యంలోను ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వాక్యం నుంచి 27వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే వీరు క్రీస్తునందు సంపూర్ణులు అని కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యంలో వ్రాయబడి ఉన్నది. వారు తమ ఆత్మ జీవమును శరీరములందు సంపూర్ణముగా పరిశుద్ధపరచబడిన వారు అని 1వ దెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వాక్యంలో రాయబడి ఉన్నది. అనగా మహిమగల సంఘములో వీరందరూ చేర్చబడతారని, అంటే ఎవరైతే తమ జీవితంలో ప్రభువైన క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి మచ్చ డాగు ముడత లేని మహిమగల సంఘముగా వాళ్ళ జీవితాలను మార్చుకొని మహిమగల సంఘములో పాలిభాగస్తులై వారు క్రీస్తు కొరకు మాత్రమే జీవించి ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడలో వీరందరూ అనగా క్రీస్తుతో చేర్చబడిన వారే, అనగా క్రీస్తులో మరణించిన వారు మొదట లేపబడతారు. తర్వాత సజీవులైన వీరు అనగా క్రీస్తు కొరకు ఎవరైతే జీవించారో సజీవులైన వీరు రూపాంతరం చెంది అక్షయమైన శరీరమును ధరించుకొని ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన మేఘారూఢుడై వచ్చి ఉన్నాడు గనక ఆ మేఘంలోకి వెళ్ళి కలుసుకుంటారు. ఈ విషయాన్ని మనము 1వ దెస్సలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 మరియు 17 వాక్యములు చదువుకున్నట్లయితే వివరముగా అర్థమవుతుంది. ఇది పునరుద్ధానం యొక్క 2వ వరుస. పునరుద్ధానం యొక్క 3వ వరుసలో ఎవరు కనబడుచున్నారు అంటే శ్రమల కాలం యొక్క హతసాక్షులు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వాక్యం నుంచి 14వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే, అలాగే 14వ అధ్యాయము 14వ వాక్యం నుంచి 16వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే ఈ శ్రమల కాలమందు క్రీస్తు కొరకు స్థిరముగా నిలబడిన వారు అనగా మహిమపరచబడిన సంఘము ప్రభు అయిన యేసుక్రీస్తు రహస్య రాకడలో కొనుబోబడిన తర్వాత ఎవరైతే చేయి విడిచబడతారో వారందరూ ఈ శ్రమల కాలమందు క్రీస్తు కొరకు శ్రమపడి హతసాక్షులుగా మరణిస్తారు.
మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వాక్యం నుంచి 10వ వాక్యం వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక ఉపమానంలో ప్రభువైన యేసుక్రీస్తు తన పెళ్లి కుమార్తెతో వచ్చినప్పుడు ఆయనని ఎదుర్కొనుటకు వెళ్ళినటువంటి బుద్ధిగల కన్యకలను ఈ హతసాక్షులు సూచించుచున్నారు. మొదట 3.5 సంవత్సరాల శ్రమల కాలం అంతంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ హతసాక్షులను చేర్చుకొనుటకు మేఘములో ప్రత్యక్షమగును. అప్పుడు వీరందరూ ఆయనతో పాటు కొనిపోబడతారు. పునరుద్ధానం యొక్క 4వ వరుస. ఈ వరుసలో మనకు 2 సాక్షులు కనబడతారు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వాక్యం నుంచి 12వ వాక్యం వరకు చదువుకున్నట్లయితే హానోకు, ఏలియా అని 2 సాక్షులు 2వ 3.5 సంవత్సరముల మహాశ్రమల కాలమందు ఈ భూమి మీదకి తీసుకొని రాబడతారు. వారు ఇక్కడ యేసుని గురించి సువార్తను ప్రకటిస్తారు. వీరు పాత నిబంధన పరిశుద్ధులై ఉన్నారు. అలాగే వీరు చావుని రుచి చూడకుండా ప్రభు యొద్దకు సజీవముగా చేర్చబడినవారు. వీరు ఈ మహాశ్రమల కాలమందు భూమి మీదకి తీసుకొని రాబడి యేసు నిమిత్తము అంత్యక్రీస్తు దగ్గర మరణము పొందుతారు. అంత్యక్రీస్తు అనగా క్రీస్తు విరోధి వీరిని చంపించిన తర్వాత 3.5 రోజులు వీరి శరీరములు అలా భూమి మీద పడి ఉంటాయి. 3.5 రోజుల తర్వాత వీరు అక్షయులై తిరిగి క్రీస్తు యొద్దకు చేర్చబడతారు. వీరు పాత నిబంధన యొక్క ప్రథమ ఫలముగా మార్చబడతారు. ఇక పునరుద్ధానం యొక్క 5వ వరుస. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 18 మరియు 19 వాక్యములు చదువుకున్నట్లయితే, అలాగే 6వ అధ్యాయము 9వ వాక్యం నుంచి 11వ వాక్యం వరకు మనం చదువుకున్నట్లయితే ఈ పునరుద్ధానపు 5వ వరుసలో పాత నిబంధన పరిశుద్ధులందరూ సాధారణమైన హతసాక్షులను 7 సంవత్సరముల శ్రమల కాలము అంతమందు ప్రభువైన యేసుక్రీస్తును ఆయన పరిశుద్ధులందరూ భూమి మీద 1000 సంవత్సరములు పరిపాలన చేయుటకు దిగి వచ్చినప్పుడు వీరు పునరుద్ధానము చెందుతారు. అప్పుడు ప్రతి నేత్రము ప్రభువైన యేసుక్రీస్తుని తేరి చూస్తుంది. మనల్ని మనము మొదటి పునరుద్ధానం యొక్క 2వ వరుసలో అనగా మహిమపరచబడిన సంఘములో మనము పాలిభాగస్తులగుటకు అనగా ఆ సంఘము ప్రభువైన రహస్య రాకడలో కొనిపోబడుచున్నది కనుక మనల్ని మనము సిద్ధము చేసుకొని మనము మన జీవము, ఆత్మ, శరీరము సంపూర్ణముగా పరిశుద్ధమైన దేవునికి సమర్పించుకొని ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొంటకు మనము సిద్ధముగా ఉండవలెను. ఇదండి మొదటి పునరుద్ధానంలోని 5 వరుసల గురించినటువంటి చిన్న వివరణ. ఆఖరి 2 వరుసల గురించి తరువాయి భాగంలో మనము వివరంగా తెలుసుకుందాము. ప్రైజ్ ద లార్డ్.